కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు పునరుద్ధరిస్తున్నామంటున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. 18 ఏళ్ల కాలం గడుస్తున్న గుంతకల్లు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేశారో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఉన్నారు. సార్ చెప్పండి, ప్రభుత్వం ఏర్పడి 18 ఏళ్ళుగా వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక పరిశ్రమలు తీసుకొచ్చి స్టేట్ని డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఎటువంటి పరిశ్రమలు రాబోతున్నాయి రాష్ట్రానికి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చెప్పాలంటే 29 ఉన్న రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రం ఆంధ్ర వైపు చూసే విధంగా పరిపాలన చేస్తున్నాము. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన 5 కోట్ల ప్రజలకి చెప్పిన విధంగా ఆ రోజు మాట ఏం చెప్పాడో దాని విధంగా సూపర్ 6గా పథకాలని ప్రజలకు అందాలా. అట్టడుగు మరుగైన వాళ్ళు ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. ఆ నిరుపేదలకి ఏ రకంగా ఆదుకుంటే బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ అవతాతలకు కావచ్చు, అదేవిధంగా వికలాంగులకి 6,000 రూపాయలు కావచ్చు, కిడ్నీ పేషెంట్కి 10,000 రూపాయలు కావచ్చు, బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు కావచ్చు. అది పక్కన పెన్షన్ రూపకంగా అయితే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలే. ఏదన్నా ఉన్నా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. అదేవిధంగా అక్క చెల్లెమ్మల్ని వాళ్ళ కుటుంబాన్ని ఒక పెద్ద దిక్కు అన్నగా ఉండాలని చెప్పేసి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఆ కుటుంబంలో నిరుపేదలు ఉన్న చదివించుకునే దానికి ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబాన్ని గత ప్రభుత్వంలో ఒక్కరికి తల్లికి అమ్మకి వడి అని ఇస్తే మన తెలుగుదేశం మన ప్రభుత్వంలో కుటుంబ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా చదివించుకోండి, నేను ఒక పెద్ద దిక్కుగా ఉంటానని చెప్పి ఎంతమంది ఉన్నా కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఈరోజు చదువులకి ఇస్తున్నాడు. అదేవిధంగా ఈ గుంటకల్ నియోజకవర్గానికి వస్తే దాదాపుగా మన గుత్తి మండలంలోన 22,000 కోట్ల రూపాయలతో సోలార్ ప్రాజెక్టు తీసుకుని వచ్చిన ఘనత అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ గారికి దక్కుతుందని చెప్పచ్చు. ఈరోజు అక్కడ ఎంతోమంది వేల సంఖ్యలో ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చెప్పాలంటే ఈ రాయలసీమలో కొంతమంది కొన్ని భూములు సంవత్సరానికి 10,000 రూపాయలు కూడా పంట పండలేని పరిస్థితిలో ఈరోజు ప్రతి రైతానికి 35,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి గుర్తుగా ఇచ్చి సోలార్ ప్రాజెక్టులు నిర్మించేదానికి ప్రతి రైతు సంతోషపడుతున్నారు ఈరోజు. అది కాకుండా ఈరోజు గుంటకల్ నియోజకవర్గంలో గుత్తి మండలానికి చెప్పాలంటే గత తెలుగుదేశం మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 250 కోట్ల రూపాయలు, ఆ రోజు 300 కోట్ల రూపాయలతో టెండర్ ఉంటే ఆ రోజు 10 కోట్ల వరకు పని జరిగింది. తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ శూన్యంగా తటస్థంగా పూర్తిగా రద్దు అయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే ఒక నెల క్రితమే 250 కోట్ల రూపాయలతో టెండర్ వచ్చి అది నీళ్లు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను చెప్పగలను. ప్రధానంగా గుంటకల్ నియోజకవర్గంలో రహదారులన్నీ కూడా చిత్రవదంగా ఉన్నాయని చెప్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వంలో కూడా ఆ దారులు వేస్తామని చెప్పారు, ఇంతవరకు లేదు. ప్రస్తుతం అనుకోని పరిస్థితుల్లో మీరు గుంటకల్ నియోజకవర్గానికి వచ్చారు. గుంటకల్ నియోజకవర్గంలో రహదారులు కావచ్చు, తాగునీటి సమస్యని ఏ విధంగా తీర్చే విధంగా మీరు ముందుకెళ్తున్నారు? తాగునీటి సమస్య అంటే ఈరోజు హెచ్ఎన్ఎస్ నుంచి ఆంధ్ర ప్రవహిస్తుంది, అలా ఎల్ఎల్సి హెచ్ఎల్సి 2 ప్రవహిస్తున్నాయి కాబట్టి ఇబ్బందికర లేకోకున్నట్ల నీటి సౌకర్యానికి బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు చెరువులు నిండుతున్నాయి. గుత్తి చెరువు కావచ్చు, పాతకొచ్చి చెరువు కావచ్చు, మరి వైటీ చెరువు కావచ్చు. ఈ చెరువులన్నీ సస్యశ్యామలుగా నిండిగా ఉండి ఈరోజు బోర్లు కూడా రీఛార్జ్ అవుతున్నవి. అదేవిధంగా నీటిదే ఇప్పుడే చెప్పాను 250 కోట్లు శాంక్షన్ అయింది. అది త్వరలోనే అది వర్క్ స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు మరి 12 చెరువులు నీళ్ళు అందియాలని చెప్పి 3 మండలాలకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన సహాయ సహకారాలతో 12 చెరువులు కూడా నీళ్ళు అందిస్తే అది బ్రహ్మాండంగా ఇరిగేషన్ కావచ్చు, తాగునీటికి తీరే అవకాశం ఉంది. అది కాకుండా ఈరోజు ధర్మవరం గేటు కూడా ఈరోజు మొత్తం అది నష్టపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించినాము. ఇప్పుడు త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తాము. అదేవిధంగా కసాపురం బ్రిడ్జి అయితే డబల్ బ్రిడ్జి అయ్యేదానికి పాత బ్రిడ్జి ఉంటూ కొత్త బ్రిడ్జిలో ప్రవేశించేదానికి హైట్ ఎక్కువ పెంచి బస్సులు కూడా పోయేదానికి కసాపురం డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి అది అక్కడ కూడా అభివృద్ధి చేసేదానికి త్వరలోనే టెండర్ వస్తుంది, రైల్వే టెండరు. అది కాకుండా ఈరోజు చెప్పాలంటే చారిత్రకంగా ఉన్న ప్లేసు ఈరోజు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిది. అది ఎంత ప్రసిద్ధి అంటే చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో
రాష్ట్రంలో 13వ ప్లేస్కి చెందిన కసాపురము ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎలా ప్రసిద్ధిగాంచిందో అలాగే ప్రసిద్ధిగాంచుతుంది. ఎందుకంటే ఈ విశాలంగా స్థలం ఉంది. ఈరోజు ఫ్రీగా దాతలు వచ్చి 27 కోట్ల రూపాయలతో గర్భగుడి దేవాలయం కొత్తగా పునర్నిర్మాణించేదానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ప్రజలు కూడా కసాపురం ప్రజలు కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి ముందుకు వస్తున్నారు. సీసీ రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, అన్ని విధాలుగా రోడ్లు ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ చేసేదానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని చెప్పేదానికి నేను చెప్పగలను. ఇది ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చెప్తున్న పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అన్ని స్వీప్ చేయబోతున్నారు. గుంతకల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేయడం, మరి కొద్ది రోజుల్లోనే అన్ని కూడా పూర్తి చేసి ఆ స్థానిక సంస్థలకు వెళ్తున్నట్లు చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, గుంతకల్.